ఇప్పుడు చెప్పు మిత్రమా. గురూజీ, మొదటి ప్రశ్న ఏమిటంటే, అంటే మీరు చెప్పిన స్టెప్స్, అంటే మీరు చూడు అని చెప్పారు కదా, అంటే మీరు చూడండి ఏం జరిగిన చుట్టుపక్కల. సో అలా, సో దాన్నే ఆచరణగా చేస్తూ కొన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నాను. సో ప్రజెంట్ ఇప్పుడు నా యొక్క స్థితి, అంటే ఇది భాషలో నా అనేది వాడుతూ చెప్తున్నాను. వాడు అయితే ఇక్కడ కొన్ని సంశయాలు అవి, అంటే చేరుకున్న మార్గము యొక్క స్థితి అది కరెక్ట్ అనా కాదు. సో అది మీ ద్వారా ఇప్పుడు అది సొల్యూషన్. ఫర్ ఎగ్జాంపుల్, నీ చుట్టుపక్కల అసలు ఎవరు లేనే లేరు అనుకో, అప్పుడు ఎట్లా తెలుస్తుంది? అప్పుడు ఉన్నట్టు అంటే సంశయం అంటే నీ యొక్క స్థితే నీకు జవాబు తప్ప ఎదుటి వ్యక్తి ఇచ్చే జవాబు కాదు. ఎగ్జాంపుల్, ఈరోజు మధ్యాహ్నం భోజనం చేసినావా? చేశాను గురుజీ. కడుపు నిండా ఎట్లా తెలిసింది? అది అంటే ఏం కడుపు లోపల మనం తలకాయ పెట్టి చూడం కదా, చూడం. బట్ స్టిల్ ఒక చిన్న జ్ఞానం మాత్రంగా తెలుస్తుంది. దీనికి ఒక మంచి పదం ఉంది, కేవల జ్ఞానం మాత్రం అని చెప్పారు. కేవల జ్ఞానం మాత్రము. అట్లా నీకు తెలుస్తుంది నేను బాగానే ఉన్నాను. ఇది ఓకే గురుజీ, అంటే బాగానే ఉన్నాను, బట్ అంటే ఇట్లా కదులుతున్న కొద్దీ, జీవిస్తున్న కొద్దీ ఇంకొన్ని ఆలోచనలు వస్తున్నాయి. నేను చెప్పేది, ఆలోచనలు వస్తాయి పోతాయి, వాటితో నీకేమి? కరెక్టే. ఇప్పుడు ఎప్పుడన్నా మొహం మీద మొట్టమొదలు వచ్చాయా? ఎప్పుడు చాలా. రానిపోని నీకేమి? ఒకప్పుడు ఆలోచన, అంటే ఇప్పుడు చూసే స్థితి. నేను చెప్పేది ఒక 2 ఎంటికలు రాలిపోయి నీకేమి? నో ప్రాబ్లం గురుజీ. దెన్ దెర్ ఇస్ నో ప్రాబ్లం. దెన్ 1,00,000 ఆలోచనలు రానిపోయి నీకేమి అంటుంది అసలు? వాట్ ఈజ్ ఇట్? ఏమన్నా హిట్లర్ శాసన నీ మైండ్ ఎవరు రావద్దని చెప్పడానికి? లిబరేషన్ అంటేనే కండిషన్స్ ఎత్తేసినావు. ఏదన్నా రావచ్చు, ఏదన్నా పోవచ్చు. తద్వారా నువ్వు లిబరేషన్లో ఉన్నావు. నియంత్రించడం వల్ల కాదు, గేట్లు ఎత్తేయడం వల్ల. అంటే ఇది నియంత్రణ అనే అసలు లేదు గురించి, అసలు నియంత్రణ అనేది లేదు. అది మైండ్ అసలు అది ఏమైనా చేసుకొని నియంత్రణ లేకపోతే అసలు ఈ ప్రశ్న ఆలోచనలు వస్తున్నాయి పోతున్నాయి అని. అంటే గురుజీ ఆలోచన అంటే కొన్ని సంశయాలు గురుజీ, అంటే ఇది అంటే సాక్షి భావన సరే అనేది. నువ్వు సాక్షి భావన గురించి మాట్లాడుతున్నావు కాబట్టి నేను ఈ ప్రశ్న వేస్తున్నా. సాక్షి భావన అన్నది ఏది ఉంటే అది ఉంది, జస్ట్ దాన్ని చూస్తున్నావు అంతే. ఏ నిర్ణయం చేయకుండా, మంచి చెడులకు అతీతం, ద్వంద్వానికి అతీతం, నిర్ణయానికి ఆ తర్వాత వైఖరికి అతీతం. అదొక న్యాచురల్ స్టేట్ అంతే. రమణ మహర్షి ఎప్పుడు చెప్తుండేవాడు సుమ్మ ఇరు అని. ఊరికే ఉండట్లా. అయితే గురుజీ ఓకే, ఇది ఓకే. అంటే ఈ సాక్షి భావన అంటే మన యొక్క మైండ్ లో ఉన్నటువంటి జ్ఞాపకాలను, మన యొక్క అంటే నేను నా భావాన్ని ప్లస్ ఇతర మన యొక్క ఇన్ఫర్మేషన్ ని వాటిని అంటే ఆ చెత్త పోగు చేసుకున్న సమాచారాన్ని మొత్తాన్ని చూస్తూ మిగిలినదే సాక్షి భావన గురించి. ఎట్లా కాదు, ఆ చూడడమే సాక్షి. అంటే ఇది మంచి చెడు నిర్ణయించుకోకుండా చూడండి. ఓకే, అంటే ఇది చూసే ప్రాసెస్. దిర్ ఇస్ నో ప్రాసెస్. ఇదే అంటే ఫస్ట్ లెట్ us అండర్స్టాండ్ దిస్ ప్రిసైస్లీ. మళ్ళీ అది ప్రాసెస్ కాదు, ఎంతకాలం చూడడం అనేది లేదు. ఇప్పుడు ఉన్నంతకాలం గాలి పీలుస్తున్నావా లేదా? ఎప్పుడు ఇట్లా అడిగావు ఎంతకాలం పీల్చాలి గాలి అని ఎవరన్నా గురువుని అడుగుతారా? అది అట్లనే బతికి ఉన్నంత కాలము ఎరుకతో ఉండు, బతికి ఉన్నంత కాలము చూడు.
బతికున్నంత కాలము చేస్తే నిష్కామ కర్మ చేయి, బతుకున్నంత కాలం మనుషులతో ఉంటే సామరస్యంతో ఉండు, బతుకున్న కాలం ఏదన్నా ఇస్తే సమత్వంతో ఇవ్వు, సమదృష్టితో చూడు. ఇవి జీవితకాలం, ఇది క్రాష్ కోర్స్ కాదు, ఇది నేను క్రాష్ చేసే కోర్స్ ఇది. ఓకే. అండ్ ఇది గురుజీ అంటే ఇది సాక్షి భావన అనేది మనసు నుంచి మనకి ఇప్పుడు ఓషో గారు కానీ మీరు ఇప్పుడు చూడేసి అంటే ఆ యొక్క స్థితి అనేది మనసు కంటే అంటే అది సహజమైన అది వేరుగా కాదు, దాన్ని ఒక ఇన్సైట్ అని పిలిచారు కృష్ణమూర్తి లాంటి వాళ్ళు. అంటే భాషలో ఏదో విధంగా చెప్పాలి కాబట్టి అట్లా చెప్పవలసి వచ్చింది. నేనేమంటానంటే ఇప్పుడు ఎగ్జాంపుల్, ఇప్పుడు నీ మైండ్ ఉంది, నీ మైండ్ అంటే ఏంది? ఆలోచనలే కదా. ఆలోచన గురించి ఓకే. దాంతోపాటు పాలిటిక్స్ ఉన్నాయి, నేను నేననే నువ్వు నేననే వ్యత్యాసాలు ఉన్నాయి, ఇది నాది అనే భావనలు ఉన్నాయి, ఇవన్నీ ఆలోచనలే కదా. అవును, ఆలోచన. సో ఏవైతే ఈ కుట్రలు కుతంత్రాలు ఇది నాది మంచి చెడు అనే ఆలోచన లేకపోతే మైండ్ యొక్క స్వభావం ఏమిటి అసలు? అది అదిగా అంటే సహజం అసలు, అంటే ఏ సమాచారం ఉండకుండా అది ఏం చేయాలో చేస్తుంది. అదే సాక్షి అంటే. అంటే ఏ మరకలు అంటుకొని మనస్సు యొక్క స్థితి. దాని గురించి ఇప్పుడు అర్థమే. అండ్ ఇది ఓకే గురించి ఇప్పుడు క్లారిటీ వచ్చింది. ఇప్పుడు ఈ మన యొక్క అంటే భౌతికాన్ని అంటే భౌతికముగా ప్లే అయ్యేటటువంటి యాక్షన్స్ చర్యలు ఇవి ఎక్కడి నుంచి ప్లే అవుతాయి? ప్రకృతి వల్ల ప్లే అవుతాయి. అంటే ఇది ఇప్పుడు శ్వాస ప్రక్రియ అనేది గురించి శ్వాస ప్రక్రియ బిల్డ్ అయిన ఆ యొక్క శ్వాస ప్రక్రియ కొనసాగుతుంటది అంతే, కొనసాగుతుంది. దానికి నీతో పనిలే. అంటే ఇప్పుడు ఆ ప్రక్రియ జరిగే అక్కడి నుంచి భౌతికపు మనకు ఇప్పుడు మాటలు కానీ సౌండ్స్ కానీ వచ్చేటటువంటివి అన్ని ఇవి ఏ జంక్షన్ నుంచి ప్లే అవుతాయని? ప్రకృతి నుంచే, కోరు ప్రకృతి. మాటలు ప్రకృతి కాదు, శబ్దం ప్రకృతి. ఓకే ఓకే. సౌండ్స్ ఈ భాష ఈ మన యొక్క స్వరపేటిక నుంచి ఇది వస్తుంది రాని. అయితే ఇది అండ్ అంటే ఇందులో అంటే సాక్షి భావం అక్కడి నుంచి దాంతో సంబంధం లేదు. అంటే ఏవి తెలుసుకుంటే ఉపయోగపడదో అవి తెలుసుకోకు. ఇప్పుడు ఉదాహరణకు ఒక వ్యక్తి జీవితం నాశనం చేసుకున్నాడంట, మామిడి చెట్టుకు మామిడికి ఎట్లా కాస్తుందని తెలుసుకుందామని. ఓకే. ఇప్పుడు పుట్టుకతో నీలో స్వరపేటిక లేనే లేదనుకో, నువ్వు ఎంత పీకినా మాట్లాడలేవు. అవునా? అది జరగదు. ప్రకృతి పరంగా ఉన్నవేదో ఉన్నాయి, అవి తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఏవి తెలుసుకోవాలంటే ఏవైతే ప్రపంచం వల్ల ఇంపాక్ట్ అయ్యి డ్యామేజ్ అయినాయో వాటిని సరిచేయడం ఆధ్యాత్మికత, కొత్తవి క్రియేట్ చేయడం కాదు. సో యు ఆర్ నాట్ క్రియేటింగ్ ఎనీథింగ్ న్యూ. ఫర్ ఎగ్జాంపుల్, వాక్కుని సరి చేసుకో అన్నారు. ఎందుకు? మాటల వల్ల చాలా దోషాలు ఏర్పడుతున్నాయి కదా. అందుకే కొందరు మౌనం పట్టారు. ఎందుకు? మాట్లాడితే దరిద్రం వస్తుంది. మరి ఆ మాటలు దరిద్రం ఎట్లా వస్తుంది? మనసులో దరిద్రం ఉంది కాబట్టి. మనసులో కల్మషం లేకుండా మాటల్లో కల్మషం ఉందంటే నువ్వు నటిస్తున్నట్టు. ఇప్పుడు సినిమాలో డైలాగులు చెప్తారు, మనసులో ఏమీ లేదు, ఊరికే నోరుతో చెప్తారు, అంతేనా? కరెక్ట్ గురించి. అయితే గురించి ఇప్పుడు మీరు చెప్పిన ఇక్కడ అంటే ఇప్పుడు చాలా అంటే చుట్టూన్న వీళ్ళు జనాలందరూ అసలు అంటే వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకి తెలియకుండానే టక్క 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 మాట్లాడుతుంటారు. ఎవరు ఏదన్నా మాట్లాడండి, ఎవరు ఎలాగైనా ఉండని, నీవు మారు. అంటే ఇప్పుడు అంటే వాళ్ళు మాట్లాడే మాటలని అవి ప్లే అవి ఆ యొక్క సౌండ్స్ అనేటివి అవి మైండ్ నుంచి ఆ యొక్క అంటే వర్డ్స్ ద్వారా అవి నువ్వు ఏమడుగుతున్నావో నీకు తెలియదు, వదిలేదండి. యు ఆర్ ట్రైయింగ్ టు ఫిలాసఫైజ్, కాంప్లెక్స్ చేసుకుంటున్నావు లైఫ్ని, అంత ఆలోచించాల్సిన అవసరం లేదు.
ఓకే, అండర్స్టాండ్ అయింది గురుజీ. ఇది అంటే నో మైండ్ ఆ యొక్క స్థితికి అర్థం అయిన దాన్ని అనుభవించే పనిలోకి రా. ఓకే. సో ఇప్పుడు రమణ మహర్షి లాంటి వాడు ఊరకే ఉండు అన్నది చాతగాని చేష్ట కాదు. కదిలితే ఎరుకలో గదులు, మాట్లాడితే ఎరుకలో మాట్లాడు. అవసరమైతే తప్ప మాట్లాడకు, అవసరమైతే తప్ప వేరే వాళ్ళ దిక్కు చూడకు, అవసరమైతే తప్ప ఆలోచించకు, అవసరమైతే తప్ప శరీరాన్ని కదిలించకు. దానికి మరొక ముద్దు పేరు ఊరకే ఉండు అని. ఊరకే ఉండు అంటే చాతగాకుండా మూలకు పోయి ఉండమని కాదు. ఏం అంటే మన ద్వారా ఏం జరుగుతుందో అది నీకు ఎంత అవసరమో అంత మాట్లాడు, అంత. లేకపోతే మాట్లాడకు. ఎంత అవసరమో అంత చూడు, ఆ తర్వాత కిందికి నేలకి వేసి చూసుకో, నీ పని నువ్వు చేసుకో. ఓకే. అందరితో ఉండొచ్చు అప్పుడు. అప్పుడు ఎవరిని తెలియ చెప్పు, నేను అవసరమైతే మాట్లాడతాను అని చెప్పు. ఓకే. ఇప్పుడు పాలిటిక్స్ అన్నారు, నాకు అవసరం లేదని చెప్పేసి. సో అట్లా మనసులోనూ ఆసక్తి లేదు, తద్వారా మాటపూర్వకంగానూ ఆసక్తి లేదు. ఆసక్తి ఉంది అనుకో, అదేమిటో అసలు పరిపూర్ణంగా తెలుసుకో, అట్లా ఆసక్తి పోతుంది. రైట్ గురుజీ. అండ్ ఇంకొకటి, ఇప్పుడు అంటే ఇది మాట్లాడుతున్నది కదా గురుజీ, ఇప్పుడు ఇది మాట్లాడుతున్నది ఎప్పుడు ఆపేస్తానో అటువంటి స్థితి అనేది నాలో అది దర్శనమైంది గురుజీ. మంచిదే కదా. ఇప్పుడు అంటే ఇప్పుడు నా హ్యాండ్ ని ఎక్కడి దాకా తీసుకెళ్ళాలి, ఎక్కడ దాన్ని ఆపాలి, సో అది సహజంగానే జరుగుతుంది. మంచిదే. సో ఇప్పుడు అంటే ఇది అంటే ఈ చర్యలు అనేటివి, ప్లేయింగ్ అనేటివి ఎక్కడి నుంచి జరుగుతుంది అనేది అది అనవసరం. అంటే ఇది అంటే మీరు చెప్పారు ఈ యొక్క స్థితి అంటే ఆత్మలో కలిసేది, ఆత్మ ద్వారా. ఒక్కటి గుర్తుపెట్టుకో, ఏవి నీవు క్రియేట్ చేస్తున్నావో వాటి ద్వారా సమస్యలు వస్తున్నాయి. ఆల్రెడీ ఉన్న వాటితో ఏ సమస్యలు లేవు. ఇప్పుడు గుండె కదులుతుంది, కొట్టుకుంటుంది, దానంతకు అదేదో పని చేస్తుంది. నువ్వు ఎలా ఉన్నప్పటికీ దాని పని అది చేస్తుంది. తద్వారా నీకు సంబంధం లేదు. అది నీ చేతిలో ఉన్నవి ఏంటో తెలుసా? నీ కదలికలు, నీ చూపు, నీ మాటలు, నీ ఇంద్రియాలు చేసే పనుల మీద ఒక్కసారి దృష్టి పెట్టంతే. నీ జీవితంలో అనుభవిస్తున్న అన్ని సమస్యలకు కారణం అది. ఇది ఆధ్యాత్మికత పరంగా. ప్రాపంచికంగా కొన్ని చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆర్థికపరమైన సమస్యలు ఉండొచ్చు, మానవ సంబంధాలు ఉండొచ్చు. వాటిని కొంచెం చూస్తే క్లియర్ అయిపోతాయి. ఒక చిన్న జీవన సూత్రం ఉంటుంది, ఉన్న సమస్యలు ఉండని కొత్త సమస్యలు క్రియేట్ చేయకుండా ఉండి మీదట. అది ఆలోచన పరంగా అయినా సరే, ఏ విషయమైనా సరే. అవును. అప్పుడు ఎప్పుడు సాధ్యమవుతుంది? ఊరక ఉండడం మొదలు పెడితేనే కొత్త సమస్యలు రావు. ఇంకా మళ్ళీ మనం ఇది తవ్వుకుంటూ పోతుంటే ఏదో ఒకటి వస్తూనే ఉంది. దానికి ఎండ్ లేదు కదా. అవును, దానికి ఎండ్ లేదు. అంటే నువ్వు జీవితకాలం డిస్కస్ చేస్తూ పోయినా కంక్లూజన్ ఎప్పటికి రాదు. ఎందుకంటే డిస్కస్ చేసి ఇద్దరికి తెలియదు విషయం. తెలిసిన వాడు ఎక్కువ డిస్కస్ చేయడు, వాడు ఒక స్టేట్మెంట్ చెల్లిపోతాడు. సో ఈదర్ తెలియదు అనన్నా తెలుసుకో, లేదా తెలుసుకున్నావు కాబట్టి ఒక్క మాటలో చెప్పన్నా పక్కకు జరుగు. ఇప్పుడు నేను చెప్తున్న అత్యున్నతమైన స్థితి ఊరికే అట్లా పడుండడం. ఊరికే పడుండడం చాతగాని స్థితి కాదు. ఏ పని నీవు చేయడానికి ఉన్నావో అది చేస్తూ పో. ఏదైనా అవసరమైతే ఒక మాట చెప్పు. ఒకవేళ చెప్పినా ఎవరిని పర్సనల్గా చెప్పకు, విషయాన్ని విషయంగా చెప్పు. అవసరమైతే తప్ప ఒకరి దిక్కు చూడకు. అవసరమైతే శరీరాన్ని కదిలించు, అవసరమైతే ఆలోచించు. ఇంతకు మించి ఏమీ లేదు తెలుసుకునేది. ఆధ్యాత్మికత అన్నది నీవు ఉంటున్నావు లేదా నువ్వు బతుకుతున్నావు అన్న ఆలోచన కూడా పోవాలి. నువ్వు ఒక నిరంతర కదలికగా, ఒక ఎఫర్ట్లెస్ బీయింగ్గా నిన్ను మార్చే ఒక ప్రక్రియ తప్ప ఏదో సాధించమని చెప్పుకునేది కాదు అది. ఎవడన్నా ఏదైనా సాధించాలనుకుంటే మళ్ళీ అది కర్తభావన వచ్చేసింది. వాడు మళ్ళీ సేమ్ కర్తభావన, మళ్ళీ అక్కడ ఒక ఈగోస్టిక్ వచ్చేసింది. అది
సరే చాలా మంది అదే స్థితిలో ఉండి దాన్ని ఆధ్యాత్మికత అనుకుంటున్నారు. అట్లాంటి వాళ్ళ మధ్యలో ఉన్నప్పుడు అది ఒక కిక్కిస్తుంది. మనం కూడా అంటే చాలా అంటే ఇప్పుడు కొత్త భావన వచ్చేస్తే అది మళ్ళీ ఏమని తొక్క తోటకూర అని అన్ని ఇవన్నీ వస్తాయి. సో ఆధ్యాత్మికతను కూడా సాధించే ఒకనొక ప్రక్రియగా చూసే సమాజాలు ఉన్నాయి బికాస్ ఆఫ్ దేర్ గురుస్. సో వాళ్ళందరి కోసం ఇంగ్లీష్లో చక్కటి ఒక ఫ్రేజ్ ఉంది. అదేంటో తెలుసా? ఆల్ ద బెస్ట్. ఆల్ ద బెస్ట్ అంతే. ఒక చిన్న జెన్ కథ ఉంటుంది, చిన్న జెన్ స్టోరీ. ఒక శిష్యుడు గురువు దగ్గరికి వస్తాడు తెలుసుకుందామని. గురువు చెప్పేలోపు శిష్యుడు అంటాడు, కష్టపడితేనే ఫలితం వస్తుంది నాకు తెలుసు గురువు గారు, అందుకే మీ దగ్గరకు వచ్చానంట. గురువు ఆశ్చర్యపోతాడు, సార్ నేను ఇంకా చెప్పిందే లేదు, వీడి నిర్ణయానికి వచ్చేసాడు ఆల్రెడీ. సరే కష్టపడ్డమే ఫలితం వస్తా అంటున్నావు కదా, కష్టపడిపో అంటే ఏదైనా చెప్పండి పని నేను చేస్తాను, ఎవ్వరు చేయలేని చేయాలనుకుంటున్నాను. సో ఎప్పటి నుంచో ఆ పొలం వాళ్ళ ఆశ్రమం మధ్యలో పెద్ద బండరాయి ఉంది, ఆ బండరాయి పక్కకి జరుపు అన్నాడంట, ఏ టూల్ సహాయం లేకుండా. అతను అహర్నిశలు గురువు చెప్పాడు కాబట్టి ఆ రాయిని తోస్తా ఉన్నాడంట. అంతలో ఇంకొక శిష్యుడు గురువు దగ్గరకు వచ్చి, గురువుగారు మీరు ఆ పని చెప్పారు, అతను నిరంతరం తోస్తూ ఉన్నాడండి, మీకు అతను నిజంగా అతను పడే పనికిరాని శ్రమను చూస్తే మీకు ఏమనిపిస్తుంది అంటే, గురువుగారు అన్నారంట, చాలా ముచ్చట అనిపిస్తుంది నాకు అన్నాడు. ఎందుకు ముచ్చట అనిపిస్తుంది అంటే, వాడే అట్లా నిర్ణయించుకున్నాడు కష్టపడితేనే ఫలితం వస్తుందని. ఏదో రోజు తెలుస్తుంది, అనవసర కష్టం పడకుండా ఉండడమే జీవితం. నీకు కష్టపడ్డానికి కారణం తెలియకపోవడమే. కారు నడపడం కష్టమవుతుందంటే కారు తెలియదని, జీవితం కష్టమవుతుందంటే జీవితం తెలియదని, మాట్లాడితే గొడవలు అవుతున్నాయంటే మాట్లాడడం తెలియదని. ఇప్పుడు కోతికి ఒక ప్యాంటు షర్ట్ ఇచ్చి వేసుకోమంటే వేసుకోలేదు, అది తెలియదు దానికి, దాని జీవన విధానం తెలియదు దానికి. అది ఒకవేళ వేసుకున్నా కూడా ఇట్లా మొత్తం పెట్టి, ఎవడో ఒక రాజు చెప్పాడంట మంత్రితోటి, ఈ ప్రపంచంలో స్టూపిడెస్ట్ పర్సన్ నేను చూడాలనుకుంటున్నా, తీసుకొని రా అన్నాడంట. ముగ్గురిని తీసుకొని రా అంటే మంత్రి దేశమంతా తిరిగాడు, 10 సంవత్సరాలు అయింది, ఎందరిలో ఎంతో అంత తెలివి కనిపిస్తున్నది. అట్లా పోగా 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 ఒకడు తగిలాడు. వాడు చెట్టు మీదకి వెళ్ళి కిందికి దుంకుతున్నాడు, కింద పడి కాళీలు కొట్టుకుంటున్నాడు, మళ్ళీ అయ్యా అబ్బా అని ఏడుస్తున్నాడు, మళ్ళీ చెట్టు ఎక్కుతున్నాడు. దూరం నుంచి చూశాడు, దగ్గరికి వెళ్ళి అసలు ఏం చేస్తున్నావు అంటే, నేనేం చేస్తున్నాడు నీకు కనిపించట్లేదా బేవకూఫ్ అన్నాడంట. నేను కనిపించట్లేదండి, మీరు చెప్తే అర్థం చేసుకుంటే, చూడు కింద కొమ్మకి ప్యాంటు కట్టాను, నేను పై కొమ్మ మీదకి ఎక్కుతున్నాను, ఆ ప్యాంట్లు దుంకుతున్నా, ఎందుకంటే ఇలాగే కదా ప్యాంట్ వేసుకునేది అన్నాడంట. ఓహో వీడు ఒక స్టూపిడెస్ట్ పర్సన్ నెంబర్ పేరు రాసుకున్నాడు. ఇంకొక 10 ఏళ్ళు గడిచింది, ఒక ఇద్దరు కొట్లాడుతున్నారంట, తల్లి కూతుళ్ళు నెత్తులు బలగొట్టుకుంటున్నారు, ఎంతమంది వచ్చినా ఆపలే. విషయం ఏంటంటే, అదే మనవరాల్ని ఆక్రెడిట్ స్కూల్లో చదివించాలని నేను, ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదివించాలని మేమే కొట్లాడుతున్నాం. సరే ఇంతకు మనవరాలను అడిగారా అన్నాడంట ఇతను. అప్పుడు వాళ్ళిద్దరు ఆశ్చర్యపోయి, మా అమ్మాయికి ఇంకా పెళ్ళే కాలేదు, ఒకవేళ అనే చర్చ వచ్చి హఠాత్తుగా మనవరాలు చర్చ వచ్చేసరికి ఇట్లా గొడవ పడుతున్నావు అన్నదంట. ఓహో వీళ్ళిద్దరు స్టూపిడ్ పీపులే. ఆ తర్వాత ఇంకొక స్టూపిడ్ పర్సన్ కోసం వెతుకులాడుతున్నాడు, కానీ ఎంత వెతికినా దొరకలే. 25 ఏళ్ళు అయిపోయింది, మంత్రి కాస్త ముసలివాడు అయిపోయాడు. అతను ఫైనల్గా మంత్రి దగ్గరికి రాజు వచ్చాడు. ఇంతకు ఏమైంది అంటే, నేను రేపు వస్తాను సభకి, దొరికారు ముగ్గురు అన్నాడంట. ఆ తర్వాత వచ్చిన తర్వాత ఈ ఇద్దరు సంఘటన చెప్పి, ఇన్ఫ్యాక్ట్ ముగ్గురు అన్నారు కదా, 4 దొరికారు నాకు. వెరీ నైస్. ఇద్దరి సంఘటనలు విన్నా నిజంగా స్టూపిడ్ పీపులే. ప్యాంట్ వేసుకోవడానికి చెట్టు మించి ప్యాంట్లోకి దుంకడం ఏమిటి, ఇంకా కూతురు పుట్టక ముందు మనవరాలు పుట్టక ముందు దాని చదువుల కోసం గొడవపడే నాయనమ్మ ఏమిటి, అమ్మమ్మ ఏమిటి, ఇంకా ఇద్దరు ఎవరంటే ఆ 3వ వ్యక్తి నీవు, 4వ వ్యక్తి నేను అన్నాడంట. ఎందుకంటే స్టూపిడ్ పర్సన్ చూడాలనుకోవడం ఓ స్టూపిడిటీ. నువ్వు చెప్పినావు కదా అని 25 ఏళ్ళు నాశనం చేసినాడు, అదో స్టూపిడిటీ. వదిలేసామి అట్లా. సరే మిత్రం మరి చూడు. హలో గురుజీ, ఇది ఇంకొక ప్రశ్న గురుజీ, ఇది చెప్పేసి ద లాస్ట్
ఇప్పుడు శ్వాసని మనము కరెంట్ అనుకోవచ్చా గురుజీ? నువ్వు ఏమని అనుకోవచ్చు, అనుకోవడం విషయం కాదు, నువ్వు అనుకున్నా అనుకోకపోయినా ఉంది. అంటే ఇది ఇప్పుడు శరీరము ఇది అంటే ప్రతిసారి అడుగుతున్నా. నేను ఒక మాట చెప్పనా, ఆధ్యాత్మికత అంటే నామరూపరహితంలోకి అడుగు పెట్టడం. ఓకే, ఈ రెండు తీసేస్తే ఒకసారి నీ లైఫ్ మొత్తం పడిపోతుంది. చూడు, నామము రూపము. ఇప్పుడు మీ ఎదురుగా ఒక యాపిల్ పండు ఉంది. యాపిల్ అన్నది నామం కదా, అవును నామం. యాపిల్ ఇలా ఉంటుంది అన్నది రూపం కదా. రూపం. ఈ రెండింటికి అతీతంగా ఒక్కసారి యాపిల్ని చూడు, అదేమిటో అది అలా ఉంది. అలా ఉంది. అట్లా నువ్వు శ్వాసని కరెంట్ అనుకోకపోతే జయమాలని అనుకో, నీ ఇష్టం. అంటే భాషలో అంటే ఇప్పుడు ఏమనుకోకబ్బా, ఓకే ఓకే, ఉన్నది ఏదో ఉన్నది కదా. ప్రతిదానికి పేర్లు పెడితే ఎట్లా? ఆల్రెడీ దానికి పేరు పెట్టేసాం, శ్వాస అని. శ్వాస పెట్టేసి కొంచెం వేగంగా శ్వాస పిలిస్తే దానికి ఇంకో ముద్దు పేరు పెట్టుకున్న ఆస్తమా అని ఆల్రెడీ పేర్లు పెట్టేశారు. ఇంకో మరి బయటకు వచ్చే శ్వాసకు ఉచ్ఛ్వాస నిశ్వాస అని పేరు పెట్టుకుంటుంది. ఆల్రెడీ ఎంత పేర్లు కావాలి అంత పేర్లు పెట్టు. ఇంకో కొత్త పేరు కావాలి ఒక్కొక్క పేరు. ఆనందంగా శ్వాసించినప్పుడు జయమాలిని శ్వాస అనుకో, బాధలో శ్వాసించినప్పుడు ఇంకేదన్నా శ్వాస అనుకో, నీ ఇష్టం పెట్టుకో. ఓకే, ఆ పేర్లన్నీ శ్వాసకు అంటుకో అని మాత్రం తెలుసుకో. అవును. సరే మరి, ఓకే గురుజీ, థ్యాంక్ యూ, ధన్యవాదములు. సంతోషం.